హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వచ్చేసి మనం మరొక బ్యూటిఫుల్ హెయిర్ స్టైల్ అయితే మేము ముందుకు వచ్చేసామండి. అయితే ఇవాళ మనం చెప్పుకోబోయేటటువంటి హెయిర్ స్టైల్ ఏంటి అంటే మదర్ బన్ అండి. మదర్ బన్ ని మనం ప్రొఫెషనల్ వేలో ఏ విధంగా అయితే డిజైన్ చేసుకోవాలి అనేది క్లీన్ అండ్ క్లియర్ కట్ గా అయితే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో వారు ఇలాంటి మరికొన్ని లేటెస్ట్ వీడియోలు మరి అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇక మనం మన హెయిర్ స్టైల్ లోకి కానీ వచ్చినట్లయితే నేను డమ్మీని ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ద ప్రాసెస్ అయితే నేను ప్రిపరేషన్ చేసి ఉంచానండి. ఎందుకంటే ఈ ప్రిపరేషన్ అంతా కూడా మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేంటి అంటే డమ్మీని ఫస్ట్ మనం ట్యాంగిల్ ఫ్రీ చేసేసి ఉంచారనమాట. ఈ ట్యాంగిల్ ఫ్రీ చేసేసి ఫస్ట్ 2.5 ఇంచెస్ తో మిడిల్ పార్టీషన్ తీసి ఈ 2 సెక్షన్స్ ని కూడా ఇలాగ మిడిల్ పార్టీషన్ తీసిన తర్వాత బ్యాక్ సైడ్ వచ్చేసి 1.5 ఇంచెస్ లో 3 సెక్షన్స్ తో బ్యాక్ కమింగ్ చేసి ఈ బ్యాక్ పఫ్ అయితే నేను ఆల్రెడీ ఫిక్స్ చేసేసి ఉంచానండి. ఈ ప్రిపరేషన్ అంతా కూడా మీకు క్లియర్ గా ప్రీవియస్ వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియోస్ ని చెక్ చేస్తే ఈ ప్రాసెస్ అంతా కూడా మీకు ఈజీ అయిపోతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి, ఈ 2.5 ఇంచెస్ లో మనం మిడిల్ పార్టీషన్ తీసాం కదా. ఈ మిడిల్ పార్టీషన్ అనేది ఇట్లా తీస్తే మనం ఎక్కడెక్కడ క్రాస్ లేకుండా ఇయర్ మిడిల్ వరకు అయితే రావాలండి. ప్రతి హెయిర్ స్టైల్ అయితే ఇది కామన్ గా ఉంటుంది. మీరు వీటిని ఇంట్లో కూడా ఈ సెక్షనింగ్ తీయడం అనేది అయితే మీరు క్లియర్ గా ప్రాక్టీస్ చేయడం వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ హెయిర్ స్టైలిస్ట్ అవ్వాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, మనం హెయిర్ స్టైల్ వేయడంపై ఎంత ఇంట్రెస్ట్ అయితే పెట్టామో ఆ హెయిర్ స్టైల్స్ లో మనం సెక్షన్ ఎంత కరెక్ట్ గా తీసుకున్నాం అనే దానిపైన కూడా మన ఫినిషింగ్ అనేది అయితే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇక మనం ప్రాసెస్ లోనికి వస్తే ఈ 2.5 ఇంచెస్ లో తీసిన ఈ సెక్షన్ ని ఈ విధంగా టెయిల్ కోమ్ తో థిన్ సెక్షన్స్ అనేటివి తీసుకొని ఇదైతే ఈ హెయిర్ ని బ్యాక్ కోమింగ్ చేసుకోవాలన్నమాట. ఈ బ్యాక్ కోమింగ్ అనేది పర్ఫెక్ట్ గా స్కాల్ప్ కు టచ్ అయ్యే వరకు మీరు ఈ బ్యాక్ కోమింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇలాగా హెయిర్ ని థిన్ సెక్షన్స్ అనేటివి తీసుకుంటూ ఈ 2.5 ఇంచెస్ లో ఎంతవరకు అయితే ఈ హెయిర్ ఉందో అది మొత్తాన్ని కూడా నీట్ గా బ్యాక్ కోమింగ్ చేసుకోవాలి. ఇది డమ్మీ పైన కాబట్టి నేను ఎలాంటి స్ప్రేస్ పౌడర్స్ యూజ్ చేయట్లేదండి. పర్సన్ మీద అయితే మనము ఈ బ్యాక్ కోమింగ్ సంబంధించిన పౌడరు అలాగే స్ప్రేని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. నేనంటే ఒకరోజు మీకు పర్సన్ పైన ప్రాక్టికల్ గా చేసేటప్పుడు ఆ వీడియోని అయితే మీకు క్లియర్ గా స్ప్రేస్ ని యూజ్ చేస్తూ ఎలాగ మనం ప్రిపేర్ చేసుకోవాలి అనేది అయితే మీకు చెప్తాను. ఈ విధంగా హెయిర్ మొత్తాన్ని కూడా బ్యాక్ కోమింగ్ అనేది చేసిన తర్వాత ఈ సెక్షన్ మొత్తాన్ని మీ హ్యాండ్ లోని తీసుకొని ఈ విధంగా ఈ హెయిర్ మొత్తాన్ని కూడా బ్యాక్ కోమింగ్ అనేది రిమూవ్ అవ్వకుండా ఇక్కడ హెయిర్ అనేది ఫ్రంట్ సైడ్ ఏది కూడా మెస్సీ అనేది కనిపించకుండా ప్రాపర్ గా ఈ విధంగా మీరు చేసినటువంటి బ్యాక్ కమింగ్ మొత్తాన్ని కూడా ఇలాగ ఒక హ్యాండ్ లోని తీసుకొని ఇలా ప్రాపర్ గా కోమ్ చేసిన తర్వాత ఇది ఈ హ్యాండ్ లోనే చూడండి, మనం ఈ హెయిర్ అనేది ఇక్కడ ఎంతవరకు మనం గ్రిప్ మెయింటైన్ చేస్తున్నాం అనేది అయితే ముఖ్యము. ఇలాగ హ్యాండ్ లోనే ఉంచుకొని జస్ట్ ఇట్లా ఒక ట్విస్ట్ చేసి చూడండి, ఈ ట్విస్ట్ అనేది ఇయర్ దగ్గర వరకే ఉండాలండి. ఇలాగ చేసిన తర్వాత ఇది ఇలాగా లైట్గా ట్విస్ట్ చేస్తూ మనం ఈ బ్యాక్ సెక్షన్లో పెట్టిన పిన్స్ ఏవైతే ఉన్నాయో అవి కవర్ చేస్తూ దీన్ని అయితే ఇక్కడ లాక్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా పిన్ అయితే ప్రాపర్గా సెట్ చేసుకోవాల్సి. ఫ్రెండ్స్, చూడండి, యాజ్ యూజువల్ ఇట్ సైడ్ అయితే ఏ విధంగా చేస్తామో ఇట్ సైడ్ కూడా నేను ప్రాపర్గా బ్యాక్ కోమింగ్ అయితే చేసి మెస్సీ అనేది లేకుండా కోమ్ చేసుకున్నాను. ఇది ఇక్కడ మీరు ఈ ట్విస్ట్ అనేది ఎలా చేస్తున్నానో మరొకసారి చూపిస్తున్నాను. చూడండి, ఈ హెయిర్ మొత్తాన్ని కూడా ఒక హ్యాండ్లోకి తీసుకున్నాను. తీసుకున్న హ్యాండ్ని జస్ట్ ఇట్లాగా ఒక ట్విస్ట్ చేస్తున్నాను. ఒక్కటే ట్విస్ట్, మీరు ఎక్కువ చేశారు అంటే ఇక్కడ టైట్ అయిపోతుంది అనమాట. ఇలాగ చేసేసి దీన్ని లూజ్గా ఇలా చుట్టుకుంటూ రావాలన్నమాట. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఈ బంప్ అనేది ఎక్కడ వరకు రావాలి, ఇవి రెండు ఈక్వల్గా ఉన్నాయా ఒక్కసారి ఇది మీరు చెక్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇంతవరకు అయితే నాకు పర్ఫెక్ట్గా 2 సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయన్నమాట. ఇలాగ తీసుకొచ్చేసి
మనకి ఫ్రంట్ సెక్షన్ నీట్గా ప్యాక్ చేసేసుకున్నాము విత్ బ్యాక్ పఫ్తో. ఇప్పుడు మనం బ్యాక్ హెయిర్ స్టైల్కి వచ్చేసాం అనమాట. ఈ బ్యాక్ హెయిర్ స్టైల్లో వచ్చేసి ఇప్పుడు మనం మదర్ బన్ అయితే వేయబోతున్నాము. ఈ మదర్ బన్ చాలా అంటే చాలా ఈజీ అండి, కానీ లుక్ మాత్రం చాలా గ్రాండ్ లుక్గా ఉంటుంది. అందుకోసం మీరు ప్రాపర్గా ఈ హెయిర్ మొత్తాన్ని కూడా ఇప్పుడు పోనీ వేసుకోవాలన్నమాట. ఇలా నీట్గా ఈ హెయిర్ మొత్తాన్ని కూడా కోమ్ చేసేసుకొని పోనీ వేసుకోవాలి. ఈ పోనీ వేయడానికి నేను వచ్చేసి ఈ రబ్బర్ బ్యాండ్ డైరెక్ట్గా కాకుండా ఇలాగ 2 పిన్స్తో అయితే యూజ్ చేయడం జరుగుతుందండి. మీరు దగ్గర నార్మల్ బ్యాండేజ్ ఉంటుంది కదా, ఆ బ్యాండేజ్తో అయితే టైట్గా పోనీ వేసేసుకోండి. చూడండి, ఇట్లాగా హెయిర్ అంతటిని కూడా లాక్ చేసి ఈ హెయిర్ అంతటిని కూడా ఇలాగ మీ గ్రిప్లోనికి తీసుకొని ఈ పిన్ అయితే నేను ఇక్కడ పెట్టేస్తున్నాను. నార్మల్గా వేసేటటువంటి రబ్బర్ బ్యాండ్ కంటే కూడా ఇలాగ మనం 2 పిన్స్ సహాయంతో పోనీని కానీ వేసాము అంటే దానికి లైఫ్ టైం అనేది బాగుంటుందండి. అలాగే గ్రిప్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. మీకు ఎక్కడ ఇది లూజ్ అయ్యి ఊడిపోతుంది అనే భయం ఉండదు. మనం నార్మల్గా పెట్టే బ్యాండ్ కంటే కూడా ఇలాగా దీని గ్రిప్ చాలా బాగుంటుంది. ఇట్లాగా పిన్స్ కనిపించకుండా లోపలికి నీట్గా ఈ బ్యాండ్ వేసేసింది. ఈ విధంగా పోనీ వేసేసిన తర్వాత మరొకసారి కూడా మీరు ఈ చిక్కులన్నిటిని కూడా ఇంకొకసారి ప్రాపర్గా జాగ్రత్తగా కోమ్ చేసుకోవాలన్నమాట. ఇలాగ కోమ్ చేసుకున్న తర్వాత మనకి మదర్ బన్కి కావాల్సింది ఈ డోనట్. ఈ డోనట్లో కూడా సైజెస్ ఉంటాయండి. ఆ సైజెస్ని బట్టి మీకు ఎంత సైజులో కావాలి అనేది మీ ఇష్టాన్ని బట్టి కూడా మనం దీన్ని ప్రిఫర్ చేయొచ్చు అనమాట. నాకైతే ఈ చిన్న సైజు డోనట్ అయితే సరిపోతుందండి. ఈ డోనట్ని చూడండి, ఈ హెయిర్ మొత్తాన్ని కూడా ఇట్లాగ ప్రాపర్గా హ్యాండ్లోకి తీసుకొని చూడండి, ఇందులో నుంచి ఈ డోనట్ని ఈ విధంగా తీసిన తర్వాత ఇట్లాగ మడత పెట్టేసి దీన్ని ఇలాగ రివర్స్లో ట్విస్ట్ చేస్తూ వస్తున్నాను. ఇలాగ హెయిర్ అనేది ఎక్కడ కూడా లూజ్ అనేది లేకుండా ట్విస్ట్ చేస్తూ రావాలన్నమాట. ఇక్కడంతా కూడా మీరు స్ప్రేస్ ఉంటాయి కదా మనకి, ఫిక్సింగ్ స్ప్రేస్ పర్సన్ పైన చేసేటప్పుడు ఆ ఫిక్సింగ్ స్ప్రే అనేది చేస్తే ఈ మెస్సీ హెయిర్ అనేది మనకి బయటికి రాకుండా ఉంటుందన్నమాట. చూడండి, ఈ విధంగా ప్రాపర్గా మీరు వేసిన పోనీ వరకు కూడా తీసుకొచ్చేసి ఈ హెయిర్ అంతటినీ కూడా కొంత ఇక్కడ అడ్జస్ట్ చేసేసి చూడండి, ఈ బన్కి అనేది రౌండ్గా ఈ హెయిర్ అనేది రావాలన్నమాట. ఈ హెయిర్ మొత్తాన్ని కూడా సెట్టింగ్ స్ప్రే ఉంటే సెట్టింగ్ స్ప్రేతో సెట్ చేస్తే సరిపోతుంది. ఇట్లా చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం పిన్స్తో లాక్ చేయాలన్నమాట. ఈ విధంగా మనం హెయిర్ మొత్తాన్ని కూడా ట్విస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం యూ పిన్స్తో లాక్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ యూ పిన్స్ని ఇలాగ స్కాల్ప్ వరకు కూడా టచ్ అయ్యే విధంగా ఈ విధంగా పిన్స్తో కూడా సెక్యూర్ చేసిన తర్వాత ఈ మెస్సీ హెయిర్ అంతటికి కూడా మీరు ప్రాపర్గా ఫిక్సింగ్ స్ప్రే కొడితే నీట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ హెయిర్కి వచ్చేసి మనం ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకోవచ్చు. చూడండి, ఈ ప్లేస్లో మీరు మల్లెపూలున్న పెట్టుకోవచ్చు. నా దగ్గర అయితే ఇవి రెడీమేడ్ ఫ్లవర్స్ ఉన్నాయండి. నేను దీన్ని డెకరేట్ చేస్తున్నాను అన్నమాట.
బ్రైడ్ యొక్క మదరు అలాంటి వారు ఉంటారు కదా, అంటే బ్రైడ్ తర్వాత నెక్స్ట్ మెయిన్ పర్సన్స్ అట్లా ఉంటారు కదా, లేదంటే గ్రూమ్ వల్ల మదర్ కానీ అలాంటి వాళ్ళకైతే ఈ ఫంక్షన్స్లో మీరు ఈ హెయిర్ స్టైల్ని కానీ రిఫర్ చేసి వారికి వేశారు అంటే ఫంక్షన్స్లో వారు చాలా హైలైట్గా అండ్ గ్రాండ్గా కనిపిస్తారండి. వారి లుక్ అనేది చాలా బాగుంటుంది. సో ఇది ఫ్రెండ్స్, మదర్ బన్ అయితే మనకి పూర్తయిపోయింది. మీరు కావాలి అంటే ఇక్కడ ఒక రోజ్ ఫ్లవర్ అయినా కానీ పెట్టచ్చు అనమాట. నా దగ్గర ఇప్పుడు అవైలబిలిటీలో లేదు కాబట్టి నేను ఓన్లీ ఈ రెడీమేడ్ ఫ్లవర్స్తో దీన్ని డెకరేట్ చేయడం జరిగింది. చూడండి, మనం చూడండి మనం ఈ మదర్ బన్ వేసినా ఏది వేసినా కానీ ఈ ప్రాసెస్ అంతా కూడా యాజ్ యూజువల్ అండి. ఈ ప్రాసెస్ అంతా ఇక్కడ జరిగితేనే మనం ఇక్కడ వేసినటువంటి ఈ బ్యాక్ హెయిర్ స్టైల్ అనేది ఈ లుక్ అనేది ఇంత పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే నేను మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తానని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని లేటెస్ట్ వీడియోలు మరియు అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.